చిన్న టాబ్లెట్ మీ ప్రాణాలను తీస్తే? అవును, మనలో చాలా మందికి తలనొప్పి వచ్చినా, జ్వరం అనిపించినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపిక ఉండదు. అయ్యో డబ్బులు ఎందుకు వేస్ట్ అని వెంటనే మెడికల్ షాప్కి వెళ్తారు. వాళ్ళు ఇచ్చే కలర్ మాత్రలు గొంతులో వేసుకోవడం మనందరికీ కూడా అలవాటుగా మారిపోయింది. ఇన్స్టాంట్ ఉపశమనం కోసం గూగుల్ చూసి సోషల్ మీడియా చిట్కాలు నమ్మి వేసుకునే ఈ స్వీయ వైద్యమే ఇప్పుడు మౌనంగా మన ప్రాణాలు తీస్తున్నటువంటి సైలెంట్ కిల్లర్గా మారిపోయింది. అసలు డాక్టర్ సలహా లేకుండా మందులు వాడితే మన శరీరంలో ఏం జరుగుతుంది? అవయవాలు ఎలా ఒక్కొక్కటిగా విఫలమవుతాయి? దీనిపై వైద్య నిపుణులు ఇస్తున్నటువంటి సంచలన హెచ్చరికలేంటో ఈరోజు మన పొలిటికో స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. మన ఒంట్లో జ్వరం, తీవ్రమైన అలసట, కడుపు నొప్పి లేదా ఇంకేదైనా తలనొప్పి వస్తుందంటే అది శరీరం మనకిస్తున్నటువంటి ఒక హెచ్చరిక సంకేతం. లోపల ఏదో సమస్య ఉందనే విషయాన్ని శరీరం బయటకు చెప్తుంది. కానీ చాలా మంది ఆ సంకేతాలను అసలు పట్టించుకోరు. పెయిన్ కిల్లర్లు మింగేసి ఆ నొప్పులను తగ్గించేసుకోవచ్చులే అని అణిచివేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లోపల దాగి ఉన్న తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, చివరికి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా బయటపడకుండా ముదిరిపోతున్నాయి. పైపైన ఉపశమనం పొందడం వల్ల తాత్కాలికంగా హాయిగానే ఉంటుంది. లోపల రాకాసిలా పెరుగుతున్నటువంటి వ్యాధి ప్రాణాల మీదకి తెస్తుంది. అది చాలా రోజుల వరకు మనం గమనించం. అందుకే రోగానికి సంబంధించిన పై లక్షణాలు కాదు, దాని మూల కారణం ఏంటో తెలుసుకుని చికిత్స తీసుకోవడమే అత్యంత ముఖ్యం. మరోవైపు విచ్చలవిడిగా దొరుకుతున్నాయనే నెపంతో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, పెయిన్ కిల్లర్లు సొంతంగా వాడటం మీ శరీరంపై ఒక అటాక్ చేసినట్లే. మీకు తెలుసా దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో? అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల భవిష్యత్తులో నిజంగా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆ మందులు శరీరంలో ఏ మాత్రం పనిచేయవు. ఫలితంగా చిన్న ఇన్ఫెక్షన్ కూడా నయం కాక ప్రాణాంతకంగా మారిపోతుంది. ఇక ప్రతి చిన్నదానికి వాడే పెయిన్ కిల్లర్లు మీ కిడ్నీల పనితీరును దెబ్బతీయడం మాత్రమే కాకుండా జీర్ణ వ్యవస్థను కూడా పూర్తిగా పాడు చేసేస్తాయి. మనం సాధారణం అనుకునే పారాసిటమాల్ను కూడా మోతాదుకు మించి తీసుకున్నా కాలేయం విఫలమయ్యే ప్రమాదం కూడా ఉంది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్టెరాయిడ్స్ కనుక ఉపయోగించినట్టయితే రోగ నిరోధక శక్తి పూర్తిగా క్షీణించిపోతుంది. తర్వాత షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. ఇక ఇతర అనారోగ్యాలకు మందులు వాడుతున్న వారి పరిస్థితి అయితే మరింత ప్రమాదకరంగా మారింది. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా కొత్తగా ఏ మందు వాడినా కూడా ఆ 2 మందులు శరీరంలో రసాయనిక చర్యలకు గురై విషపూరితంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం తేలిగ్గా భావించే దగ్గు సిరప్లు, అలర్జీ మాత్రలు కూడా ప్రస్తుతం వాడుతున్న మందుల ప్రభావాన్ని మార్చేస్తాయి. అందుకే ఏ కొత్త మందు వేసుకోవాలనుకున్నా కూడా ఇప్పటికే వాడుతున్న మందుల వివరాలు ఖచ్చితంగా డాక్టర్కి చెప్పి తీరాల్సిందే. 2-3 రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, నిరంతరం వేధించే తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో కష్టం, మలమూత్రాల్లో రక్తం పడడం, హఠాత్తుగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ రోగుల విషయంలో స్వీయ వైద్యం అనేది కోరి తెచ్చుకునే ముప్పే. మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ChatGPTతో చాలా మంది డాక్టర్ అవసరం లేకుండానే ఎన్నో పనులు చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. క్షణకాలం ఉపశమనం కోసం సొంతంగా మాత్రలు మింగి జీవితాంతం పశ్చాత్తాపపడే పరిస్థితి అస్సలు తెచ్చుకోకండి. బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ను అణిచివేయడం అంటే కాటేసే పాముకు పాలు పోయడమే. మరి చిన్న సమస్య కదా అని నిర్లక్ష్యం చేయకుండా అర్హులైన డాక్టర్ను సంప్రదించి సరైన మోతాదులోనే మందులు వాడండి. అయ్యో డబ్బులు అయిపోతాయేమో డాక్టర్ దగ్గరకని భయపడితే తర్వాత జీవితం అంతా నరకప్రాయం అయిపోతుంది. గుర్తుంచుకోండి, మీ చిన్న నిర్లక్ష్యం మీ కుటుంబాన్ని మింగేస్తుంది. మీ ఆరోగ్యానికి అసలైన గ్యారంటీ ఏది? ఈ సమాచారం మీ ఒక్కడిదే కాదు, మీ ఇంట్లో ఉన్న పెద్దలకు, ఫ్రెండ్స్కి కూడా అత్యంత అవసరం. కాబట్టి ఈ వీడియోను వెంటనే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. రోజువారీ ఆరోగ్య సూచనలు, ఇలాంటి ప్రాణరక్షణ వార్తలు మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన పొలిటికోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. స్వచ్ఛమైన ఆరోగ్యం, సురక్షితమైన జీవితం. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.